రోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ నెల పెన్షన్లు ఈ నెల 31న పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ముందు రోజే పంపిణీ చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. 31న పెన్షన్ అందకపోతే సెప్టెంబర్ 2న అందజేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సెప్టెంబర్ పెన్షన్లకు సంబంధించి ఈ నెల 31నే పెన్షన్లు అందజేయాలంటూ కూడా చంద్రబాబు అయితే ఆదేశించారు. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ మాధురి. నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతి నెల కూడా మొదటి తారీఖున కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూడా కూటమి ప్రభుత్వం అందరికీ పెన్షన్దారులకు అందరికీ అందజేస్తూ వస్తుంది. అయితే ఈ నెల ఒక కీలక నిర్ణయం తీసుకొని చెప్పుకోవచ్చు. అయితే ఈ సెప్టెంబర్ ఇవ్వాల్సిన పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అవి అన్ని మొత్తం కూడా ఈ ఆగస్టు 31న కూడా ముందే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశం ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా నిన్న కూడా కేబినెట్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అనుగుణంగా పెన్షన్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకరోజు ముందరనే అంటే 31వ తేదీ ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ 1 ఏదైతే పెన్షన్లు ఇవ్వాల్సిన రోజు ఉందో ఆ రోజు సెప్టెంబర్ 1 నాడు ఆదివారం కావడంతో తెలుగు దినంగా ఉండడంతో ఉద్యోగులందరూ తెలుగులో ఉంటారు కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా కూడా ఏదైతే 30 తారీఖు అంటే సెప్టెంబర్ 1 ఇవ్వాల్సిన పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 31నే కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు మొత్తం పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు చర్యలు చేపట్టారు. పెన్షన్ సంబంధించిన మొత్తం కూడా ఖజానాను కూడా 30 తారీఖే అంటే ఒకరోజు 31కి అంటే 30 తారీఖే జమ అవుతుంది. ఈ డబ్బులన్నీ కూడా పెన్షన్దారులకు ఇంటింటికి పోయి మొత్తం ఇవ్వనున్నారు. అలాగే ఎవరికైనా పెన్షన్లు అందని పరిస్థితి ఉంటే కూడా సెప్టెంబర్ 1 ఆదివారం కాలంతో సెప్టెంబర్ 2న మిగిలిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు అందజేసేలా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మాధురి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.